హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం పచ్చి చింతకాయలతో ఊరగాయ చేసి చూపించబోతున్నానండి. ఈ ఊరగాయ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సీజన్లో చింతకాయలు అనేవి పచ్చి చింతకాయలు అనేవి దొరుకుతాయి కదండి. తెచ్చుకొని నేను చేసే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చింతకాయలు ఉడికిచ్చి చేస్తానండి. ఇలా మంచి చింతకాయలు తీసుకుని బాగా ఒక 2 సార్లు వాష్ చేసేసుకోండి. డస్ట్ మట్టి ఏదైనా ఉంటే నీట్గా వాష్ చేసేసుకొని చింతకాయలు మునిగేంత వరకు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఇంకో ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకుందామండి. నేను 2 కేజీలు చింతకాయలు తీసుకున్నానండి. 2 కేజీల చింతకాయలకి ఈ మెజర్మెంట్స్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. చూడండి చింతకాయలు ఉడికిపోయాయి. ఎక్కువగా ఉడికించకండి. ఒకసారి వేడైతే చాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి చింతకాయ ఎత్తుకొని పొట్టు తీసారంటే పొట్టు నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కువ ఉడికిచ్చారంటే మనము వలుచుకోవడానికి నీట్గా రాదండి, అతుక్కుపోతుంది పొట్టు అనేది. ఇలా ఇమీడియట్లీ తీసేసుకోండి. వేడి వాటర్లోనే పెట్టుకోకండి. చూడండి చూపిస్తాను. మనం కరెక్ట్గా ఉడికించుకున్నట్లయితే పట్టు ఈలాగా వచ్చేస్తుంది. చింతకాయ వాటర్లో ఎక్కువసేపు పెట్టేశారంటే ఈ పొట్టు అనేది అతుక్కుపోతుందండి. చూడండి ఇలా వేడిపైనే తీసేసుకోవాలండి పొట్టుని. చింతకాయ పట్టుని ఈ నీళ్ళు అన్నీ తీసేసుకున్నామండి. వేడిగా ఉందని చల్ల వాటర్లో మాత్రం వేసుకోకండి. ఇలా వేడిపైనే తీసేసుకోండి. కొద్దిగా చల్లారినే పర్వాలేదు కానీ చల్ల నీళ్ళు అయితే వేయకండి. ఇలా తీసేసుకుని గుజ్జును కూడా తీసేసుకుందామండి. చూడండి కాయని తీసుకొని ఒక తావ ఇలా తుంచామంటే మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. వేడిపైన అయితేనే ఇలా ఈజీగా వస్తుందండి. మరి ఎక్కువగా ఆరిపోయినా పొట్టు అనేది అతుక్కుపోతుంది. అన్ని చింతకాయలకి పొట్టు తీసేసి పెట్టుకున్నామండి. పచ్చి చింతకాయలతో కూడా చేస్తారండి. అది ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఇలా ఉడికిచ్చి చేసుకున్నారంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నింటినీ తీసేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్కి అయితే అచ్చం మనము పులిహోర తిన్నట్లే ఉంటుందండి. చింతపండు పులిహోర ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది. అన్నిటినీ తీసేసుకుంటున్నాను. కొద్దిగా చల్లారాలండి. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఆలోపు మిగతా ప్రాసెస్ చేసి చూపిస్తానండి. వెల్లుల్లిపాయలండి ఒక 10-15 వెల్లుల్లిపాయలు తీసుకొని జస్ట్ అలా దంచి పెట్టుకోవాలండి కచ్చాపచ్చిగా. ఒక 20 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు తీసుకున్నాను. మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టి ఒక కప్లోకి తీసేసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకే పచ్చిమిర్చి వేసుకుని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ టేస్టే వేరేలా ఉంటుంది పచ్చిమిర్చి యూజ్ చేయడం వల్ల. మిక్సీ పట్టేసుకున్నాం కదా. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇప్పుడు పోపు యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఆవాలు కొద్దిగా చిట్లాయి కదా, దంచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాం. అలాగే కచ్చాపచ్చిగా పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. చూడండి ఒక 2 స్పూన్లు అయింది పచ్చిమిర్చి పేస్ట్. మీరు కారం బదులు పచ్చిమిర్చి ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది కదా. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న పొడి కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ పొడి వచ్చిందండి. మనం వేయించుకున్నది యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి.
ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టేసుకుని వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఊరగాయలకి. కారము 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు కారం అనేది మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. బాగా కలిపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడి పైన అనేది చింతకాయలు వేసి కలపకండి. పూర్తిగా ఒక 15 నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకుని కలిపేసుకుందామండి. చింతకాయలు ఉడికిచ్చినవి మనం కావాలంటే ఇలా తుంచేసుకొని కూడా వేసుకోవచ్చు. మనం కలిపినప్పుడు ఆల్రెడీ విరిగిపోతాయండి. నేను ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేశానండి. పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు వేసి మిక్స్ చేసేసుకుందాం. చింతపండు గుజ్జుని వేసేసుకుందామండి. మనం ఉడికించి పెట్టుకున్న గుజ్జుని యాడ్ చేసేసుకుందాం. చూడండి గుజ్జు అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కరెక్ట్గా చింతకాయలు అనేది ఉడికించుకుంటే ఇలాగే వస్తుందండి. బాగా కలిపేసుకుందాం. ఈ ఊరగాయకు అనేది చింతకాయల్ని మంచి కాయల్ని సెలెక్ట్ చేసుకోవాలండి. దూరగా ఉన్న కాయలు కూడా తీసుకోకండి. పచ్చిగా ఉన్న చింతకాయలు మాత్రమే తీసుకోండి. బాగా కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి పచ్చి చింతకాయల ఊరగాయ. అసలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేమండి, అంత టేస్ట్ అనేది ఉంటుంది ఈ ఊరగాయ. మీరు బయట 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. మనం ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు బయట పెట్టుకుంటే పాడైపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు పెట్టుకోవచ్చండి. బాగా కలిపేసుకున్నాం కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసేసుకోండి. లేదంటే ప్లాస్టిక్ దాంట్లో అయినా ఓకే. స్టీల్ దాంట్లో మాత్రం పెట్టకండి, పులుపు కాబట్టి స్టీల్ దాంట్లో అస్సలు పెట్టుకోకండి. నేనైతే గాజు కప్పులో తీసేసుకుని మూత క్లోజ్ చేసి పెట్టేస్తానండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు కలపకండి. ఇలా గాజు దాంట్లో తీసేసి మూత క్లోజ్ చేసి పెట్టేసుకున్నామంటే బయట అయితే 1 మంత్ వరకు ఉంటుందండి. మీకు ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి రైస్ వేసి కలిపేసుకుందామండి. అసలు ఎంత బాగుంటుందో ఇలా వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్